ఆగండి. ఇప్పుడు ఆ ఇద్దరు దోషుల్ని మనం పట్టుకుందాం. వాళ్ళెక్కడున్నారో నాకు తెలుసు. పదండి 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 పదండి. ఆగండి, మీరంతా పట్టుకుంటారా? మా పని మేము చేస్తున్నాం కదా. వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో అక్కడికి మీ ప్రభుత్వం వెళ్ళాలనుకోవడం లేదు, కానీ మేమంతా వెళ్ళగలం. పదండి. అరే ఆగండి, అరే నేను చెప్పేది వినండి. అరే వెళ్ళండి. ఏమిటి? సోదా చేయడానికి వచ్చాను స్వామీజీ. సోదానా? అవును, సోదానే. వెళ్ళండి పిన్ని. స్వామీజీ ఎప్పుడూ కూడా ధర్మం పక్కన నిలబడే వ్యక్తి. ఇక ఆయన మిమ్మల్ని సోదా చేయకుండా ఎందుకు ఆపుతారు? ఏం జరిగింది? స్వామీజీ, ఇప్పుడే తెలిసిపోతుంది ఏం జరిగిందో అని. బయటికి పద. చెప్పు, మమ్మల్ని కొట్టమని ఎవరు పంపించారు? మమ్మల్ని ఎందుకు కొట్టారు? చెప్పండి. మమ్మల్ని దొంగతనం ఎందుకు తీశారు? చెప్పండి. శాంతించండి. మీరిద్దరు ఇంతకుముందు నాతో ఏం చెప్పారు? మీరు పేదవాళ్ళని, పస్తులున్నారని, ఆకలేస్తోందని, చాలా రోజుల నుంచి ఏమీ తినలేదు, తాగలేదు అన్నారు. అందుకనే మేము మీకు ఆశ్రయమిచ్చాం. తీసుకెళ్ళండి వీళ్ళని. అలాగే చట్ట ప్రకారం ఏ శిక్ష సరైనదో వేసేయండి. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళండి. పదా. మీకు చెప్పాను కదా స్వామీజీ, ఏదో ఒకరోజు మిమ్మల్ని ఈ గ్రామంలో నుంచి తరిమేస్తాను అని. కానీ మీలాంటి వాళ్లను గ్రామంలో నుంచి తరిమేయడానికి ముందు జనాల మనసుల్లో నుంచి కూడా తీసేయడం మంచిది. ఇక దాని ప్రారంభం ఈ రోజే అయిపోయింది. ఇక కావాలంటే ఆ ఇద్దరు వ్యక్తులను మీ ఇంట్లో దాచడానికి ఏ కారణమైనా వీళ్ళకి చెప్పుకోవచ్చు. అయినా వాళ్ళు అర్థం చేసుకోలేరు. మీ భాషలో చెప్పాలంటే
పాపాల కుండ ఏదో ఒక రోజు నిండిపోతుంది. అలాగే మీ పాపాల కుండ కూడా నిండిపోయింది. నమస్కారం స్వామీజీ. మా పరువునిలా నడి బజార్లో వేలం వేస్తావా? ఇక నోరు మూసుకొని ఇంటికి పద. నీ నాటకాలు చాలా ఎక్కువయ్యాయి. నువ్వు నీ హద్దులు మర్చిపోయావా? దెబ్బలు పడ్డాయంటే నీకు అర్థమవుతుంది. చూసావా భీమరావు, రాద్ధాంతం మొత్తం అంతం. ఇక ఈ ఆడవాళ్లను బలవంతంగా వాళ్ళ ఇంటికి చేరవేయటం జరుగుతుంది. 4 తన్నులు తిన్నారంటే తిక్క కుదురుతుంది. చూడు. స్వామీజీ, మీరు కలలో కూడా ఊహించుండరు ఇప్పుడు ఈ ఆడవాళ్లు ఏం చేయబోతున్నారు అని. మీ భర్తలందరూ కూడా మిమ్మల్ని బలవంతంగా తీసుకెళ్లడానికి ఇక్కడికి తప్పకుండా వస్తారు. కానీ ఆ సమయంలో మీరు కొంచెం ధైర్యం చూపించాల్సి ఉంటుంది. వాళ్ళ దౌర్జన్యానికి జవాబుగా వాళ్ళేంటో వాళ్లకు చూపించాల్సి ఉంటుంది. వాళ్లకు ఇలా కూడా చెప్పాల్సి ఉంటుంది, వాళ్ళు మీకు భర్తలయ్యుండి కూడా మీకు సహకరించలేకుంటే మీరు కూడా వాళ్లతో ఎలాంటి బంధం పెట్టుకోకండి. కానీ అలా చేస్తే మా భర్తలు మమ్మల్ని వదిలేస్తారు కదా. ఇక మీ అందరిలో ఉన్న ఇదే భయాన్ని వాళ్ళు అవకాశంగా మార్చుకుంటారు. ఇక పురుషాధిక్య పురుషులకు ఇదే ఆత్మవిశ్వాసం ఉంటుంది, వాళ్ళ భార్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లను వదిలేసి వెళ్లరని. అందుకే ఈసారి ధైర్యం చేయండి, భీమరావు మీద నమ్మకం ఉంచండి. మీ బంధాలేవీ కూడా తెగిపోవు. సరే, అయితే ఈ రోజు నుంచి మీతో ఉన్న బంధాలన్నీ తెంచుకుంటున్నాను. నేనేం చేయాలనుకుంటున్నానో చేయనివ్వండి. మా ఆడవాళ్ళందరూ మా భర్తలతో ఉన్న బంధాలన్నీ ఈ రోజు తెంచుకుంటున్నాం. అవును, ఈ రోజు నుంచి మా భర్తలు తమ పిల్లల్ని వాళ్ళే చూసుకుంటారు. ఇంట్లో వాళ్ళను కూడా వాళ్ళే చూసుకుంటారు. అలాగే మా దగ్గరికి కూడా రావద్దు. నోరు బాగా లేస్తుంది కదా, నీ సంగతి ఇప్పుడు చెప్తాను. చాలు. మీరు నా మీద చెయ్యెత్తడానికి వీల్లేదు. మీరిలా చేస్తే నా భార్య ధర్మాల్ని మర్చిపోవలసి వస్తుంది. మీరందరూ ఆలోచించుకోండి. ఒకవేళ మీరందరూ కోరుకుంటే మీ యొక్క కుటుంబం కోసం, అలాగే మీ పిల్లల కోసం, స్వయంగా మీకోసం భార్య అవసరం అనుకుంటే వీళ్లకు మద్దతు తెలియజేయండి. అలాగే సారా బంధుకు కూడా. లేదంటే వీళ్ళు మీ దగ్గరికి తిరిగి రారు. నన్ను వదిలేసి వెళ్ళొద్దు. నేను ఈ రోజు నుంచి సారాయే తాగను. నేను 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 కూడా సారా తాగను. అవును, మీకు సహాయం చేస్తాం. చూడండి, ఇప్పుడు అందరూ కోరుకుంటున్నారు సారా బట్టి మూతపడాలని. ఇప్పుడు మీ దగ్గర మరో మార్గం కూడా లేదు.
నాకిప్పుడు అర్థమైపోయింది. మనుషులకు అన్నిటికంటే పెద్ద శత్రువు సారా అని. సారాను ఎవ్వరూ ఎప్పుడూ తాగడం మంచిది కాదు. సారా వ్యతిరేకత నేను జీవితమంతా చేస్తూనే ఉంటాను. ఇదిగో రామ్జీ, నీ పేరును ఒక ఉత్తరం వచ్చింది. ఉత్తరం ఎక్కడి నుంచి నాన్నా? ఇది నా ఉద్యోగానికి చెందిన ఉత్తరం. ఈరోజే వెళ్ళి విధుల్లో చేరాలంటున్నారు. రామ్జీ, నిజంగా ఇది శుభవార్తే. ఉద్యోగం ఎక్కడ వేశారు? గోరేగాం. నేను అక్కడ ఉన్నప్పుడు 1-2 చోట్ల నేను ఉద్యోగం కోసం దరఖాస్తు చేశాను. వాటిలోంచి ఒక చోట నుంచి ఉత్తరం వచ్చింది. కానీ అక్కడి నుంచి మనల్ని వెళ్ళగొట్టారు కదండి. మరి మళ్ళీ అక్కడికి తిరిగి వెళ్ళడం ఎందుకు? చిన్న జాతి వాళ్ళ వీళ్ళ నీడను చూస్తేనే మేము దూరంగా పారిపోతుంటాం. వీడు చిన్న జాతి వాడు. కానీ జీజాబాయ్, ఈసారి అలాంటిదేమీ జరగదులే. పోయినసారి దాని అంతటి వెనకాల నా హస్తమే ఉంది. రామ్జీ, మీరు ఆందోళన పడకండి. మీ వెనక నేను వస్తాను. మిమ్మల్ని అసలు ఎవరు ఏమనరు. అయ్యో వద్దొద్దు మంగేష్, ఏం అవసరం లేదు. అంతా నేను చూసుకుంటాను. కానీ రామ్జీ, ఈరోజు ఆ స్వామీజీకి జరిగిన దానివల్ల ఆయన నిజంగా కసుబుస్సులాడుతున్నాడు. అదిగాక ఇక్కడ మనకి శత్రువులు తక్కువ లేరు. అలాంటప్పుడు నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇక పిల్లలు ఈ పోరాటాన్ని ఎలా కొనసాగించగలరు? నాన్నా, ఇక్కడ కూడా మీరు పనే చేస్తున్నారు కదా. డబ్బు తక్కువే కావచ్చు, లేదా ఎక్కువ. భీమ్, నువ్వెందుకు భయపడుతున్నావు? నేను నా గురించి భయపడ్డం లేదు, మీ గురించే భయపడుతున్నాను. తలకు కట్టు ఉంది. ఇక మీరు అక్కడికి వెళ్ళడం గురించి మాట్లాడుతున్నారు. అక్కడ మీరు పొందిన అనుభవం చాలా చేదుని మిగిల్చింది. ఒక్క టీ కొట్టు మావయ్యే మారిపోయాడు, కానీ గోరేగావ్ మొత్తం ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఎవ్వరూ మారిపోయి ఉండరు. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఒక పోరాడే వ్యక్తి. పోరాడడం ఎలా వదిలేస్తాడు? సమస్యలకు ఎలా భయపడతాడు? విషయం నీది కావచ్చు, లేదా మీ నాన్న రామ్జీ సక్పాల్ది కావచ్చు. రెండు ఒకటే కదా. అందుకే నేను తప్పకుండా వెళ్తాను. ఒకవేళ పోరాటం జరిగితే నేను పోరాడతాను. నువ్వే బెంగపడకు. జీజాబాయ్, ఒకవేళ నువ్వు ఇక్కడ ఉండాలి అనుకుంటే ఉండొచ్చు. నా వెంట రావాలని నేనేం నిన్ను బలవంత పెట్టను. చూడండి, నేనేమీ వీరవనితను కాదు. అలాగే నాకు పోరాడడం ఇష్టం లేదు కూడా. వీళ్ళల్లో ఎవ్వరు పోరాడినా అది నాకు నచ్చటం లేదు. అయినా నేను తప్పకుండా మీ వెంటే నడుస్తాను. ఎందుకంటే ప్రతి భార్య యొక్క ధర్మం ఏంటంటే తను తన భర్తకి తోడుగా ఉండటం. అందుకే నేను మీకు తోడుగా ఉంటానండి. మీ వెంట బయలుదేరుతాను. నేను సామాన్లు సర్దుతాను. నాన్నా, నేను కూడా మీతో పాటు రానా? ఇక్కడెలా చదువుతాను, అక్కడ కూడా చదువుకుంటాను. ఎందుకంటే ఒకసారి దూరంగా ఉన్నాను.
అప్పుడే నాకు అర్థమైంది మీరు లేకుండా నేను అస్సలు ఉండలేనని. అలాగే మీరు నాకు తోడు లేనప్పుడు అమ్మకు కూడా చాలా ఎక్కువగా గుర్తొస్తుంది. మీ అందరికీ దూరంగా ఉండటం నాకు కూడా బాధగానే ఉంది. కానీ ఇప్పుడు నన్ను వెళ్ళనివ్వు. అక్కడికి వెళ్ళి ఒక కొత్త ఉద్యోగాన్ని మొదలు పెట్టాలి. ఉండడానికి చోటు వెతుక్కోవాలి. అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తవగానే నేను మీ అందరినీ తీసుకెళ్తాను. సరేనా? నేను వెళ్ళి జీజాబాయికి సహాయం చేస్తాను సామాన్ సర్దడం కోసం. ఈ విషయాన్ని వెళ్ళి స్వామీజీకి చెప్తాను. రామ్జీ వెళుతున్నాడు, ఇక ఈ భీమ్రావ్ ఒంటరిగా ఉంటాడు అని. నాకు కూడా ఇప్పుడు ఈ గ్రామంలో ఉండాలనిపించట్లేదు. నేను కూడా ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. దీని గురించి నేను నాన్నతో మాట్లాడాల్సి ఉంటుంది. నువ్వు స్వామీజీ మనిషివే కదా, దొంగ చోటుగా మా మాటలన్నీ వింటున్నావా? వెళ్ళి మీ స్వామీజీకి చెప్పుకో. ఒకవేళ స్వామీజీ భీమ్రావు అలాగే తన కుటుంబం వైపు కన్నెత్తి చూసినా సరే తన 2 కళ్ళని పీకి పారేస్తానని చెప్పు. తన తల అడ్డంగా పగలగొడతాను. ఆయన చెప్పే దొంగ ఉపన్యాసాలు ఉన్నాయి కదా, ప్రవహించే తన రక్తంతో పాటే ప్రవహిస్తాయని. అర్థమైందా? నువ్వు వెళ్ళి చెప్పుకో. వెళ్ళు, వెళ్ళు, నడు. నాకు కూడా ఇప్పుడు ఇక్కడ ఉండాలనిపించట్లేదు. గోరేగావ్లో ఇప్పుడు ఉండాలని అనిపించదు. అందుకే నేను ఇంకెక్కడికైనా వెళ్ళిపోతాను. అక్కడ కొంచెం సంపాదించుకోగలుగుతానేమో. జీవితంలో ముందుకు సాగడం కోసం ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళక తప్పదు. ఎవరికి తెలుసు, మేము దూరంగా ఉంటే బాలా మాకు ఇంకా దగ్గరవుతాడేమో. అసలు మీ ఇద్దరు ఎందుకు ఏడుస్తున్నారు? మీరు ఇంకా పిన్ని మమ్మల్ని వదిలేసి వెళ్తున్నారు. ఇప్పుడు బాలా అన్నయ్య కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళడం గురించి మాట్లాడుతున్నారు. అంటే మేమంతా చెడ్డవాళ్ళమా? అవును, మేమిద్దరం మీరింకా బాలన్నయ్య మాట్లాడిన మాటలన్నీ విన్నాం. అంటే మేము అన్న చెల్లెళ్ళిద్దరూ బాలన్నయ్యను ప్రేమించడం లేదా? మీరిద్దరూ బాలన్నయ్యను అంతగా ప్రేమిస్తున్నారా? బాలన్నయ్య కూడా మీ ఇద్దరిని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. అయినా బాలన్నయ్య ఇల్లు వదిలేసి ఎందుకు వెళ్ళడం లేదు? నిజానికి మీ బాలన్నయ్య ఇప్పుడు పెద్దవాడయ్యాడు కదా, ఏదైనా పని చేసి సంపాదిస్తాడు, పైకి ఎదుగుతాడు. ఇప్పుడు మీ ఇద్దరే ఈ ఇల్లు మొత్తం చూసుకోవాలి. మీరిద్దరూ చదువుకోవాలి కూడా. అప్పుడే మీరిద్దరూ మీ కాళ్ళ మీద నిలబడగలుగుతారు. అప్పుడు అందరూ అంటారు, చూడండి వాళ్ళు రామ్జీ సక్పాల్ కూతుళ్ళు అని. చూడు తల్లి, ఎంత కొన్ని రోజుల పాటు అంతే. అక్కడ ఏర్పాట్లన్నీ పూర్తవగానే నేను మీ అందరినీ అక్కడికి తీసుకెళ్తాను.